ధర్మశాస్త్రము లేకముందు ధర్మశాస్త్ర ప్రదాత అయిన యేసయ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు అవకాశం ఉన్నంత వరకు కొత్త నిబంధన క్రమాన్ని నువ్వు పాటించు. బైబిల్ దొరికింది కాబట్టి చదువు. అవకాశం ఉన్నంత వరకు ప్రభురాత్రి భోజనం ప్రతాదివారం నువ్వు తీసుకో. బాప్తిస్మం కూడా తీసుకో. ఆరాధనకు రా. అవకాశం ఉన్నంత వరకు దశంభాగాలు ఇవ్వు. అవకాశం ఉండి కూడా ఇవ్వకపోతే నువ్వు దేవుణ్ణి మోసం చేయలేవు. కానీ అవకాశమే లేదనుకో, ఆయన పర్లేదు బేట, నీ కానుక ముఖ్యం కాదు, నువ్వు నాకు కావాలంటాడు. ఇవ్వగలిగితే ఇవ్వు. ఇవ్వగలిగి ఉండి ఇవ్వకపోతే నిన్ను ఒక దొంగగా చూస్తాడు ఆయన. ఇవ్వలేకపోతే పర్లేదు లేరా, నేనే నీకు ఇస్తానంట. అవకాశం ఉన్నంత వరకు ఆజ్ఞలన్నీ పాటించండి. ఏ ఆజ్ఞ అయినా కూడా కండిషనల్, సబ్జెక్ట్ టు టర్మ్స్ అండ్ కండిషన్స్. అర్థమైందా? ఏ ఆజ్ఞ అయినా పరిస్థితులను బట్టి అన్వయించాలి.